ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించడంతో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరం రేపాలవారి వీధిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ తరపున బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరిన రోజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మక విజయమని ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి అని, ఈ విజయాన్ని సాధించడానికి కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, సహకారం అందించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మద్దతు తెలియజేసిన అన్ని పార్టీలకు, అమరావతి రైతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సమగ్రమైన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సెక్రటరీ కుమార్ రాజా, రీడర్స్, యువత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. నిన్నటి రోజు చాలా గొప్ప విశేషమైనటువంటి రోజు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరినటువంటి రోజు. 3 ముక్కలాట ముగిసిపోయి ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిగా అమరావతికి ముక్తి లభించిందని నేను భావిస్తున్నాను. దీనికి అహర్నిశలు కష్టపడి పోరాడి మనకు అమరావతి రాజధానిగా చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకి ప్రధానంగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి సహకరించినటువంటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, కృషి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా అమరావతి రైతులు వారి యొక్క త్యాగానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వమే అన్నిటికీ డెవలప్మెంట్ అంటే అది కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యపడుతుంది. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ యొక్క బలమైన భవిష్యత్తు సాధ్యపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది 5 కోట్ల ఆంధ్రులకి గర్వకారణం. మొన్నటి వరకు రాజధాని ఏదని ఎక్కడని చెప్పుకోలేకపోయాము. ఈరోజు అమరావతి మన రాజధాని అని చెప్పుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. నిజమైన దీపావళి నేను నిన్న చూశాను. అందరూ కూడా చాలా సంతోషించేటువంటి రోజు. ఇటువంటి ముఖ్యమంత్రి దొరకటం, ముఖ్యమంత్రి అంటే ఎన్నో చూసాం, కానీ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా గొప్పది. ఆయన విజనరీ లీడర్, గ్రేట్ లీడర్. నాయకత్వం అంటే మాటలు కాదు, మార్పు. కాబట్టి ఆయన ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు సమాజంలో. యువతని దృష్టిలో పెట్టుకున్నారు, మహిళల్ని దృష్టిలో పెట్టుకున్నారు, రైతుల్ని దృష్టిలో పెట్టుకున్నారు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకొని అహర్నిశలు కష్టపడేటువంటి, నింగి నుంచి నేలకు దిగివచ్చినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ, ఈ అమరావతి రాజధాని అయినందుకు నేను అత్యంత ఆనందంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.